నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. యావత్ తెలంగాణ పులకించింది. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు జై. జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు. జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు. జై తెలంగాణ. అందరికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, అనేక సంఘర్షణలు, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణకి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం, నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మా పాలకవర్గం, మా మున్సిపల్ కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెచ్చుకొని కొట్లాడుకున్న తెలంగాణలో అప్పుడు పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకుడిగా ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా జమ్మికుంట ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఈరోజు ఈ వేడుకలలో జెండా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. కొన్ని అమరవీరులను చేసుకున్నందుకు, అమరవీరులైన వాళ్ళకి కూడా నివాళులు అర్పిస్తూ కొంత బాధపడుతూ రానున్న రోజులలో కూడా జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి అందరి అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తూ జమ్మికుంట పాలకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందులోనూ జమ్మికుంట మున్సిపాలిటీలో ఈ వేడుకలు ఓ చరిత్రను లిఖించాయి. ఎందరో అమరవీరుల రక్త తర్పణం, మరెందరో ఉద్యమకారుల త్యాగాల ఫలమే నేటి స్వరాష్ట్రం అంటూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గర్జించారు. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆయన అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. అవును, ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇదొక ఎమోషన్. నాడు తెలంగాణ ఉద్యమంలో ఒక సామాన్య విద్యార్థి నాయకుడిగా స్వరాష్ట్రం కోసం కొట్లాడి జైలు పాలై కేసులను ఎదుర్కొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన ఒక ఉద్యమకారుడు నేడు అదే జమ్మికుంట పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్ గా జాతీయ జెండాను ఎగరవేయడం ఓ సంచలనంగా మారింది. తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చైర్మన్ ప్రశాంత్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మున్సిపల్ కార్యాలయం మాత్రమే కాదు, గాంధీ చౌరస్తాలో కూడా త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగిరేశారు. చైర్మన్ ప్రశాంత్ కుమార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడితో ఆగలేదు. అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న మున్సిపల్ చైర్మన్ తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వీరులకు కన్నీటి నివాళులు అర్పించారు. ప్రజా గాయకుడు గద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రశాంత్ కుమార్ స్వయంగా వీరులారా వందనం, విద్యార్థి వీరులారా వందనం అంటూ పాడిన పాట అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది, గుండెలను పిండేసింది. యావత్ తెలంగాణ ప్రజలకు, జమ్మికుంట పట్టణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా హృదయపూర్వక మున్సిపల్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అద్భుతమైన చారిత్రాత్మక వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ ఆలీ జావేద్, మేనేజర్ జి రాజిరెడ్డితో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. జమ్మికుంట జై కొట్టిన తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.